సార్ మీరు ఓపెన్ చేయబోయే మల్టీనేషనల్ కంపెనీ ఇదే. ఓకే. అందుకే పకటిపట్టు కళ్ళద్దాలు వద్దనేది. స్టైల్ జనాలు ఎవరు లేరేటి? పర్సనల్ ఫంక్షన్. మందు షాపులు సారా కొట్లు ఓపెన్ చేసుకునే నా చేత ఫస్ట్ టైం లైఫ్లో మల్టీనేషనల్ కంపెనీ ఓపెన్ చేస్తున్నా. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోనరా. ఏదో బ్యాంకులో నా పైన 2 లక్షలు డిపాజిట్ చేయండి. సరిపోద్దా? సాయి మామా. ఎవరు అదే? నాయనో. వెల్కమ్ టు అవర్ ఎంఎన్సీ కంపెనీ మిస్టర్ రంగా గారు. బొకే బాగా వాసన వచ్చేస్తున్నట్రా. సీజన్ కదా మామ, స్టాక్ లేదు. పక్కన రోడ్డు 2 బొకేలు తీసి మేనేజ్ చేసా. శవం మీద బొకేలా? ఏదైనా మా రంగా గారు ఓపెన్ చేస్తే మీ కంపెనీ నెంబర్ 1 వెళ్తుంది తెలుసా? నో, నంబర్ 0. 1 కంటే ముందుంటుంది కదా. వాంగో రండి, ఆవో, ఇది రావో, ఇదే మా ఎంఎన్సీ కంపెనీ. వాట్ ఏ బ్యూటిఫుల్ పెయింటింగ్ రా పిఏ. రథం నడిపే కృష్ణుడు, బాణం వేసే రాముడు. కేక. రాముడు కదా అర్జునుడు. అబ్బా, నీకు పురాణాలు బాగా తెలిసేట్రా? చిన్నప్పటి నుంచి తెలుసు. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏమవుతాడు? బావుతాడు, డ్రైవర్ అవుతాడు. అయ్యా మామా, ఈ కొబ్బరికాయ కొట్టేసి మా ఆఫీస్ ఓపెన్ చేసాయి. మామూలుగా ఓపెనింగ్ అంటే రిబ్బన్ కదా కట్ చేస్తారు. మన వాళ్ళు పొద్దునే అరేంజ్ చేశారు మామా. నేనే దారి కట్టుకుందని కట్ చేశా. మామా, ఏదేమైనా ఇలాంటి కంపెనీస్ ఓపెన్ చేయడం కూడా ఒక ఆర్ట్. అయ్య బాబోయ్, కొబ్బరికాయ పగిలిపోయిందేటి? సీజన్ కదా మామా. స్టాక్ లేదు. గుడి పక్కన మెట్ల దగ్గర ఎవడో కొట్టేసిన కొబ్బరికాయలు అట్టుకొచ్చేసావు. ఇది కొట్టక్కర్లేదు, కట్ చేసి ప్రసాదం పెట్టేయి. వాట్స్ అవర్ నెక్స్ట్ ప్రోగ్రామ్? మీ పిఏతో వెబ్సైట్ ఓపెనింగ్. అయ్యా అయ్యా అవా. అది ఆడి దాకా ఫీల్ అయిపోతున్నట్టున్నాడు. మరి కమలాసంలో ఫీల్ అవ్వకండి, వచ్చి ఓపెన్ చేయండి. నువ్వు ఓపెన్ చేసుకోరా. మాకు పగిలిపోయిన కొబ్బరికాయలు, చిరిగిపోయిన రిబ్బన్లు. నువ్వు మాత్రం వెబ్సైట్ ఓపెనింగ్ చేసుకో. ఆయనతోనే మీరు సెలబ్రిటీ కదండి. అంటే నువ్వు లెజెండువా? మామా, చిన్నపిల్లల మీద తప్పు చేసాం మామా. వచ్చి వెబ్సైట్ ఓపెన్ చేయి మామా. రే బంగారు, పదండి వెబ్సైట్ ఓపెనింగ్ చేసుకుందాం. సిటీలో ఇన్ని కంపెనీలు ఉండగా నేను మీ కంపెనీకి ఎందుకు వచ్చానో తెలుసా? మిమ్మల్ని మేము తప్పితే ఎవడు పిలుచుండు. యూ క్రేజీ బాయ్, కమాన్ లెట్స్ ఓపెన్ ద వెబ్సైట్. డస్ట్ క్లీన్ చేద్దామని ఎందుకు కుట్టారు? డస్ట్ క్లీన్ చేసా. వెబ్సైట్ అది. అరే, నువ్వేమన్నా సాఫ్ట్వేర్ ఇంజనీరా? కాదు. ఎందుకురా? హౌ మెనీ కంప్యూటర్స్? ఆడుకుంటా. ఈనేటప్పుడు గేదరిసినట్టు అలా అరిసాడేంట్రా? కంప్యూటర్లు దెబ్బేసాయి మామా. ఎక్కడ పడితే అక్కడ నొక్కడానికి అమ్మాయండి కంప్యూటర్. ఏమైంది? హ్యాంగ్ అయింది. మీ భాషలో చెప్పాలంటే ఊరేసుకుంది. ఏటి చెయ్యాలి? మీరు 5 లక్షలు పే చేయాలి. చెయ్యకపోతే నువ్వు ఉండరా, నేను చూసుకుంటా కదా. ఓకే. భయమేస్తుందా? నీ పర్సనాలిటీకి అస్సలు సూట్ అవ్వలేదు రో. మెల్లో గోల్డ్ చేయను, నెత్తికి బొట్టు పెట్టెత్తే రౌడీలరా, పెదంకొరకరో పగిలిపోద్ది. అది సరే గాని పొద్దున్న లెగితే కత్తులతో బ్రష్లు, గన్నులతో టిఫిన్లు చేస్తంటావురా. నా వెనక ఎవరున్నారో తెలుసా? ధూల్పేట్ శంకర్. అసలు మన సంగతి నీకు తెలీదురా.
జిగా రియల్ ఎస్టేట్ క్వా క్వా రంగా ఎరా 4 కంప్యూటర్లు పెట్టగానే మీరు పెద్ద పుడుంగులు అనుకుంటున్నారా చెప్పేది అర్థం చేసుకోండిరా. మొన్ననే కేర్ హాస్పిటల్లో ₹1,00,000 బిల్లు కట్టా. నీలాంటో నలుగురిని కొట్టాను రో. ఎన్ని చెప్పినా తాటి చెట్లాగా అలాగే నుంచుంటావేంట్రా? పరిగెత్తరా. ఓకే, నేను కళ్ళు మూసుకొని కళ్ళు తెరుస్తాను. జంప్. అరే చెయ్యి పైకి లేతుందంటమా. అబ్బా ఛత్రపతి. అరే మరి ఎక్కువ లేపకరు, పైన ఫ్యాన్ ఉంది, తెగిపోద్ది. చెయ్యి అయిపోయి మజిలా జిమ్ చేతా పెట్టి మేము చేస్తాం. ఒక్కటే పంచు కోటే బండ కరుచుకుంటా ఎదవా. ధూళిపేట శంకర్ అంటే ఈడే. ధూళిపేట శంకర్ సాఫ్ట్వేర్ శంకర్ అయిపోయాడా? మనం చేసే బొంగులో బిజినెస్కి ఇప్పటికిప్పుడు 5 లక్షలు ఎలా పే చేయాలి? సో సింపుల్ మామా, నువ్వు ఒకసారి కళ్ళు మూసుకోవాలి. మామా స్లోగా కళ్ళు తెరవండి. హే ఎక్కడున్నాను? మీరు మా గెస్ట్ హౌస్లో ఉన్నారు మామా. 5 lakhs పే చేయకపోతే గెస్ట్ హౌస్లో ఉంచుతారా? మీరు 5 lakhs పే చేశారు మామా. పే చేశారా? ఎలా? సిగ్గుపడతావేంట్రా? ఫారెన్ బేబ్స్కి మీ బాడీ సప్లై చేసాం మామా. ఫారెన్ బేబీలా? ఈ సౌండ్ ఎక్కడి నుంచి? అరే పియ్యే, నువ్వేంట్రా ఇక్కడ? మీ సగం అప్పు నేను కూడా తీర్చాను సార్, తీర్చారు. అన్ని కూడా